ఈ రోజు మన హన్మకొండ జిల్లాలో గుడిబండల గ్రామంలో ఇక్కడ చక్కగా శివాలయంలోకి పూజలు అనేది అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు వచ్చి చక్కగా పూజలు పునస్కారాలు చేసుకుంటారు. దీని విశిష్ట గురించి మీరు ఒకసారి వివరించండి. అదే ఓం నమ శివాయ. గుడిబండల దేవాలయము కాకతీయుల కంటే ముందు చోళుల కాలం నుండి ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. గుడిబండల దేవాలయం దాని పేరే గుడి బండలు అనే పేరు ప్రశస్తంలో ఉంది. కానీ హన్మకొండ ప్రజానికానికి ఇది వాడుకలో లేదు. ఒక పాడుబడ్డ దేవాలయంగా దీన్ని భావించడం జరిగింది. గత ఒక 15 సంవత్సరాల నుండి దీని పునరుద్ధరణ గావించి దీనికి ధూపదీప నైవేద్యాలు రకరకాల భక్తుల నుండి సేకరించినటువంటి నిధులతోటి నిత్య ధూపదీప నైవేద్యాలు అర్చకత్వము అర్చకులను ఏర్పాటు చేసి దీన్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. దీని వెనకాల చాలా వ్యక్తుల కృషి కూడా ఉంది. ఇది ముఖ్యంగా ఏంటంటే అమృత టాకీస్కు కూతవేటు దూరంలో అమృత టాకీస్ నుండి స్ట్రేట్గా వచ్చినట్లయితే ఒకటే రోడ్డు ఈ గుడిబండల దేవాలయం వరకు చేరుకోవచ్చు. ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సంతాన నాగదేవత, శివుడు, వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు, గరత్మంతుడు, నవగ్రహాలు ఇత్యాది దేవతలందరూ ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఈ దేవాలయంలో జరిగే కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించి మా దేవాలయ అర్చకుడైనటువంటి కిరణ్ కుమార్ చెప్పవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు స్థాపితం జరిగింది? అది దాదాపుగా మన ఆధారాలు ఏంటంటే 11వ శతాబ్దం కంటే ముందే ఈ దేవాలయం నిర్మించినట్టుగా అక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద ఒకసారి పాండురంగారావు సార్ కూడా ఆర్ఈసి ప్రొఫెసర్ ఇక్కడ రావడం జరిగింది. ఆయన తెలియపరిచిన విషయాన్ని బట్టి ఏంటంటే ఇది కాకతీయుల కంటే ముందు చోళుల కాలం నాడు నుండి ఉన్నట్టుగానే ఈ ఆనవాళ్ళు ఈ శిల్ప సంపద ఇక్కడ ఉందన్నట్టు వాళ్ళు ఆయన విన్నవించడం తెలియపరచడం. ఇక్కడికి అనేక వేల మంది భక్తులు వస్తారు కదా, వాళ్ళ కోరికల మేరకు అసలు అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే శివుడికి వాళ్ళు ఒక నెలకు ఒక నిర్దిష్టమైన అమౌంట్, సపోజ్ ఒక నెలకు ఒక 200 రూపాయలు చెల్లించినట్లయితే శాశ్వత చందాదారులుగా ఒక స్కీమ్ అనేది పెట్టి 3 రూపాయలకు ప్రతిరోజు నిత్యం వాళ్ళ పేరిట వాళ్ళ కుటుంబం పేరిట ఒక 3 రూపాయలకే మేము ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కొంతమంది శాశ్వత చందాదారులు ఉండడం వల్ల మాకు చిన్న చిన్న కార్యక్రమాల కంటే దాతలు దొరుకుతున్నారు. కానీ నిత్య ధూపదీప నైవేద్యాలకు మేము ఒక కమిటీ మెంబర్లుగా ఏర్పడి మా కమిటీ చైర్మన్ పులి విక్రమ్ కుమార్, ఈ విధంగా బుస్స పైడిద్దరాజు, రావుల సారంగపాణి, తర్వాత పులమేన రమేష్ బాబు, కొలిపాక విక్రమ్ కుమార్, బండి సుధాకరు, నేను బండి కుమారస్వామి ఇట్లా ఏర్పడి ఏమైందంటే మా బాల్యమిత్రులం అంతా కలిసి ఈ అన్యక్రాంతమైనటువంటి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి శాశ్వత చందాదారులు మొట్టమొదటిసారి శాశ్వత చందాదారులుగా ఒక్కొక్క 100 రూపాయలు పెట్టే మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు మాకు జరుగుతున్నాయి. స్వామివారు ఎవరైతే మొక్కుకున్నారో ఆ కోరికలు తీర్చడం వల్ల వాళ్ళు సంతృప్తి చెంది వాళ్ళు కానుకల రూపంలో అన్నదానంలో పాల్గొనడం కావచ్చు, ఇతర ఉత్సవాలకు చేయూతనిచ్చి వాళ్ళకు నచ్చినట్టుగా ఇక్కడ పూజలు జరుపుకోవడము వాళ్ళకు సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకని ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందింది. ఈ జనరల్గా శివాలయంలో ఉన్నటువంటి భక్తుల మనోభావం ఏంటిదంటే ఇతర దేవాలయాల్లో ఈ లింగాన్ని ఇట్లా ముట్టుకుంటేనే అని అనుకునే విధంగా ఉంది. కానీ ఇక్కడ గుడిబండల దేవాలయంలో గర్భగుడిలో తెచ్చుకున్నటువంటి వాళ్ళ పూజా ద్రవ్యాలతోటి స్వామివారిని ప్రశాంతంగా పంచామృతాలతో అభిషేకం చేసుకొని వాళ్ళు సంతృప్తి చెంది తరించి తన్మయత్వానికి లోనయ్యే విధంగా వాళ్ళకు పూజాది ఇత్యాది కార్యక్రమాలు మా అయ్యగారులు కూడా చాలా జాగ్రత్త. ఇంకొకటి ఏంటంటే ఏ టెంపుల్లో పోయినా ఫస్ట్ మనం అర్చన చేసుకుంటేనే వాళ్ళకు అది తీసుకోవడం పూజలు చేసేది జరుగుతుంది. ఎందుకంటే ఒక బొట్టు పెట్టుకోవాలన్న సుత అయ్యగారు పర్మిషన్ జరుగుతుంది. మీ టెంపుల్లో ఇటువంటి ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయి? ఇక్కడ మా టెంపుల్ ఏంటంటే ముందే మేము అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక మాసానికి ఒక 300 చెల్లించినట్లయితే ఆ నెల మొత్తం వాళ్ళ పేరిట పూజలు చేయడం ఒక స్కీమ్ ఉంది. అయితే దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ప్రతి సోమవారము అభిషేకానికి కూడా వాళ్ళ నుండి ఎలాంటి రుసుము తీసుకోము. వేరే దేవాలయాలు లేదంటే అభిషేకం పోతే 100 రూపాయలు 50 రూపాయలు చేస్తారు రోజు. ఎప్పుడు పోయినా వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. మా దగ్గర అట్లాంటి లేవు. ఎన్ని రోజులైనా 300కే 30 రోజుల వరకు మేము ఇక్కడ పూజ ఏర్పాటు చేయడం, అభిషేకం చేయడం ఉచితంగా మేము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటంటే చక్కగా ఇక్కడ అయ్యగారు కూడా ఇక్కడ అయ్యగారులు సుధా చక్కగా ఇక్కడ మనకు మంచిగా భక్తులు అనేది చాలా మంది వేల సంఖ్యలో వచ్చినారు. ప్రతి ఒక్కరు ఇలా దేవాలయాలకు రావాలని వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.